హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ వనిషి గైస్. మన పోలీస్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్లో ఒక కొత్త రిక్రూట్మెంట్ అయితే జరగబోతూ ఉంది. సో దీని గురించి మీకు డీటెయిల్గా అయితే చెప్పేస్తాను అండ్ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అడ్వాన్స్ ట్రైనింగ్లో ఉండడం వల్ల మీకు కొంచెం షార్ట్లీగా అయితే మీకు అప్డేట్ చేయలేకపోతా ఉన్నాను. బట్ ఇంపార్టెంట్ది అయితే మాత్రం డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను. కాకపోతే చిన్న అప్డేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు, సో నైట్ 11, 12, 1 ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. బుక్స్ గురించి కూడా నేను డౌన్లోడ్ చేస్తూ ఉన్నాను. ఓపెన్ సోర్స్ నుంచి చాలా బుక్స్ కొంటున్నాను, డౌన్లోడ్ చేస్తున్నాను. వాటిని కూడా నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, మీరు చదువుకోవచ్చు ఎవరైతే ప్రిపరేషన్ పరంగా ఉన్నారో. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో అండి మెయిన్గా ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ అయితే జరగబోతూ ఉంది. నేను మొన్న రీసెంట్గా 10 days ఐ థింక్ 2 weeks బ్యాక్ నేను భరోసా సెంటర్స్లలో రిక్రూట్మెంట్ జరుగుతుంది, అప్లై చేసుకోండి తొందరగా అని చెప్పేసి నేను చెప్పడం, వీడియో చేయడం కూడా జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాన్ని చూసినారు అండ్ దాన్ని పిక్ చేసుకున్నారు. బట్ కొంతమంది ఎలా అయిపోయిందంటే ట్రస్ట్ చేయలేదు, ఇది ఫేక్ ఉండొచ్చు అని. సో ఇంకొక విషయం ఏంటంటే, అది లోకల్ న్యూస్లో కవర్ అయింది. అప్పుడు మళ్ళీ ఫోటో చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి, సార్ ఇదేనా మీరు పంపించింది అని చెప్పేసి మళ్ళీ నాకు సెండ్ చేస్తారు. దీని గురించే నేను చెప్పిందని చెప్పడం జరిగింది. అంటే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను మనం షార్ట్లుగా మనకు వచ్చింది, దాన్ని అప్డేట్ చేసాం. ఇవి ఏంటంటే లోకల్ ఏదో వెయిటింగ్ న్యూస్లో లేకపోతే ఇంకేదో లోకల్ పేపర్లలో వస్తేనేమో ఓకే. బట్ ఇక్కడ మీకు హైలైట్ పేపర్స్ ఏవైతే మెయిన్ పేపర్స్ ఉన్నాయో వాటిని ఎక్కడ కూడా కవర్ చేయరు ఇలాంటి వాటి గురించి. అది ఏదో డిస్ట్రిక్ట్ పేపర్లలో ఏదో చిన్న మూలకి ఇస్తారు. వాటి గురించి పెద్దగా ఎవరికి తెలియదు, ఎందుకంటే అవి ఒక 100, 150, 200, 300 పోస్టుల కన్నా ఎక్కువ ఉండవు. సో కాబట్టి కాకపోతే ఏంటంటే ఆ శాలరీ కూడా మనకు 20,000, 25,000, 30,000, 18,000 ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది, ఆ రకంగా వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఏంటంటే ఉపయోగపడుతున్న కాన్సెప్ట్తో నేను మీకు వీడియో చేయడం అయితే జరిగింది. సేమ్ అలాంటి రిక్రూట్మెంట్ ఇప్పుడు మనకు జరగబోతూ ఉంది. సో ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా వస్తాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి. అండ్ ఇది ఎవరికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. నేను వాటి గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను, అక్కడ కూడా జాయిన్ అయి ఉండండి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎవ్వరు కూడా దీన్ని మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయరు. మంచి బుక్స్ మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను, అక్కడ నుంచి చదువుకోవచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, మనకు హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, వాటికి సంబంధించి డ్యూటీస్ పరంగా కొంతమంది ఆఫీసర్స్ను తీసుకోవడం అయితే జరుగుతుంది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కింద SPO పోస్టులు అంటారు వాటిని. అయితే ఇవి కేవలం సిటీ పరిధిలో మాత్రమే ఉంటాయండి, సిటీ పరిధిలో డ్యూటీ చేయాల్సి వస్తుంది. అయితే వీటిని మనము హైదరాబాద్ సిటీ పోలీస్ సెంటర్ ఏదైతే ఉందో మనకు హెడ్ క్వార్టర్ CAR అంటారు. సో అక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అది అడ్రస్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. మనకు CAR హెడ్ క్వార్టర్ అని కొట్టండి. మీకు పెట్రోల్ బుర్జ్కి సంబంధించిన అంటే సిటీ కాలేజ్ ఏదైతే ఉందో దాని పక్కన పెట్రోల్ బుర్జ్ హాస్పిటల్ ఉంటుంది కదా, దానికి కొంచెం ముందు ఆపోజిట్లో మనకు ఆ హెడ్ క్వార్టర్ ఉంటుంది. మీకు ఒకసారి నెట్లో డైరెక్ట్ నేను చెప్పింది కొట్టి సెర్చ్ చేయండి, మీకు అక్కడ వస్తుంది. అక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకొక స్పెషల్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, డ్రైవర్కి సంబంధించింది కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒక్కసారి అక్కడ విజిట్ చేసి అప్లికేషన్స్ను మనకి డేట్ అయిపోయిందా ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని, ఆ డాక్యుమెంట్స్ ఏవో నేను చెప్తాను అవి తీసుకొని వెళ్ళి అక్కడ కన్ఫర్మ్ చేసుకొని ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు అక్కడ అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఫర్ మంత్ 26,000 26,000 రూపాయల శాలరీ అయితే మీరు తీసుకుంటారు ఫర్ మంత్. ఓకేనా. ఇక్కడ ఇదేంటంటే టెంపరవరీ అండి, పర్మనెంట్ కాదు, టెంపరవరీగానే తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎక్కడ లేనప్పుడు ఏదో ఒక చిన్న అవకాశం దొరికితే బెటర్ కదా. అండ్ నెక్స్ట్ టైం ఏదైనా ప్రిఫర్ ఇంకొక ఏదైనా పోస్ట్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చేసామని చెప్పేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మళ్ళీ ఏదైనా ఇలాంటి అవకాశం వస్తే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డేటా అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పరంగా మీకు యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మొత్తం 150 పోస్టులను ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. మరి డ్రైవర్కి సంబంధించి స్పెసిఫిక్గా ఎన్ని అనేది తెలీదు, అదొక ఇంపార్టెంట్ విషయము. కేవలం డ్యూటీస్ పరంగా మాత్రమే లోక్సభ ఎన్నికలకు ఉద్దేశించి మైండ్లో పెట్టుకొని తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు కొన్ని నెలలు మాత్రమే ఈ డ్యూటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అది ఎగ్జాక్ట్లీ 2 months వాడుకుంటారా, 3 months, 4 months, 6 months, ఎన్ని రోజులు మిమ్మల్ని వినియోగించుకుంటారని అయితే చెప్పను, ఎందుకంటే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు డ్యూటీస్ హాలిడేస్ ఏమైనా ఉంటాయంటే ఎలాంటి హాలిడేస్ అయితే లేవండి. ఒకవేళ CL పెట్టుకుంటే హాలిడేస్ తీసుకుంటే మాత్రం ఆ రోజు శాలరీ మీకు డిడక్షన్ కావడం అయితే జరుగుతుంది ఈ యొక్క 26,000లో. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే, క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ డిగ్రీ ఇంటర్ అని కాదు, ఇక్కడ క్వాలిఫికేషన్ ప్రిఫరెన్స్ను మెయిన్గా బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో
ఇక్కడ మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే ఎక్స్ పారామిలిటరీకి సంబంధించి ఎవరైతే వర్క్ చేసినారో వాళ్ళని, అండ్ మనకు రిటైర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే రిటైర్ అయ్యేటటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళను తీసుకొని వీళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క డిశ్చార్జ్కి సంబంధించి, అంటే మనకు సర్వీస్ బుక్ ఏదైతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు, అదేవిధంగా డిశ్చార్జ్ ఇస్తారు. సో దాన్ని తీసుకోండి, డిశ్చార్జ్ ఆర్డర్ అయినా సరే, కనీసం ఆర్డర్ ఉన్నా సరే అది తీసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకోండి, మీ యొక్క పాన్ కార్డ్ తీసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా టెక్నికల్గా, మీకు ఏమైనా సిస్టమ్ నాలెడ్జ్ పర్పస్ ఏమైనా టెక్నికల్గా క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ట్రేడ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఎవరైతే డ్రైవింగ్ కోసం ఇంట్రెస్టెడ్లో ఉన్నారు వాళ్ళు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ను అయితే తీసుకోండి. అది ఎల్ఎంవి అయినా సరే, హెచ్ఎంవి అయినా సరే, ఓకేనా, హెవీ అయినా సరే, లైట్ అయినా సరే తీసుకోండి. అండ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోండి. ఇవి తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఆన్లైన్ అప్లికేషన్ కాదు, CAR, ఓకేనా, హెడ్ క్వార్టర్కి వెళ్ళండి. సిటీ పోలీస్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ అది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది, స్పెషల్ ఆఫీసర్స్కి సంబంధించిన డిస్కౌంట్ ఉంది. అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, ఆ అప్లికేషన్ ఏదో ఫిల్ చేయండి. మీకు దానికి సంబంధించిన మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అక్కడ ఆఫీసర్స్ ఇస్తారు, సార్ వాళ్ళు కూడా ఇస్తారు. సో ఇది మీకు డీటెయిల్గా అయితే చెప్పడం అయితే ఉంది. అండ్ ఇలాంటివి చాలా చాలా వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇది మనకు పూర్తి స్థాయిలో చాలామందికి తెలియదు, ఓకేనా. ఇట్లాంటివి రావాలి అంటే, ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి అంటే మాత్రము కొద్దిగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే వచ్చిన వెంటనే మనకు అక్కడ ఇక్కడ సర్క్యులేట్ అయిన తర్వాత మనకు వస్తుంది. సో మనం కూడా దీని గురించి వీడియోస్ చేస్తాము, మీకు ఉపయోగపడుతుంది. ఒక్కరికి ఇద్దరికి ఉపయోగపడ్డా కానీ మంచిదే కదా. సో ఆ రకంగా నేను వీటిని చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఇట్లాంటి కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ పెట్టుకోండి. వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.